ఖతర్నాక్ కామెడీ షో. సరదా శుక్రవారంలో ఇప్పుడు తన పంతం నెగ్గించుకోవడానికి భార్య ఎంత దూరమైనా వెళ్తది అంటారు. మరి రాఘవ్ గారి భార్య ఎంత దూరం వెళ్ళిందో చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. Side please, we are the local. Side please, local boys here. నమస్తే భగవాన్ జీ. మనో సార్, నమో సార్. సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీరు వచ్చినందుకు కాదు, నేను కింద బకెట్ తనేసి ఇక్కడ నరకానికి వచ్చినందుకు. అబ్బబ్బబ్బబ్బా, మా ఆవిడ నన్ను నలిపేసి నవిలేస్తుంది. అందుకే అక్కడ ఉండలేక ఎలాగన్నా పోవాలని గట్టిగా డిసైడ్ చేసుకున్నాను. ఎలా పోతే బాగుంటది అని గట్టిగా ఆలోచించానండి. కొన్ని పురుగులు అని తాగిపోతే అనుకున్నా, ఎక్కడ చూసినా నకిలీలే, పురుగులే సావట్లేదు, ఇంకా పురుషులు ఎక్కడ చేస్తారు. అందుకని నేను అది వాడలేదండి. ఏం చేస్తే బాగుంటే అప్పుడు వచ్చిందండి నాకు ఐడియా. శనివారం కొన్ని స్కిట్లు వస్తాయి, అందులో ఫస్ట్ స్కిట్ ఇలా భాస్కర్ పెట్టుకుని చూసానండి. ఫస్ట్ పంచు చచ్చిపోయింది, నేను చచ్చిపోయాను అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. బకెట్ తన్నేసి ఇక్కడికి వచ్చేసానండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఇప్పుడు నేను ఇక్కడ మోనార్క్ని, ఇక్కడ నన్ను ఆపేది ఎవడు లేడు. మేము ఉన్నాం కదా, ఎవడు లేడంటావేంటి? సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే. ఎవడా నువ్వు? రాకెట్ రాఘవండి. రాకెట్ రాఘవా? ఇక్కడ లేదు ఇక్కడ. సారీ, మన పేర్లు బుక్కుల్లో ఉండవు, మా చెక్కుల మీదే ఉంటాయి. మాకు కూడా ఉంటే బాగుంటది. ఎందుకు వచ్చావు నువ్వు? అసలు ఎలా వచ్చావు? అక్కడ బాగా వెక్స్ అయిపోయానండి, నలిగిపోతున్నాను. అందుకే ఇప్పుడే అరగంట అయింది బకెట్ తన్నేసి పైకి వచ్చాను ఇక్కడ. మా సార్ చూస్తే మా ఉద్యోగాలు పోతాయి. అన్నీ తెలియదండి, కిందకి వెళ్ళి ఉండలేను బాబా, అక్కడ బతకలేని. నేను వచ్చాను ఇక్కడ, నాకు బాగుంది కదా, నేను నరకంలోనే ఉంటాను సార్. ఉంటానంటే ఉంచేటికి జబర్దస్త్ కాదు, అర్థమైందా? జబర్దస్త్ కూడా ఇలాగే పిల్లలకు దూరంగా ఉండాలనుకునే మొగుళ్ళు కోసమే పెట్టారు. కృష్ణ భగవాన్ గారు మీరు 9 గంటలకు రండి అంటే 6:30కే వచ్చేసి కూర్చుంటారు. ఎందుకు? ఇంట్లో కూర్చోలేక. మరి మనో గారు రేపు షూటింగ్ ఉందండి, ఈ రోజే వచ్చేస్తారు. ఎందుకు? ఇంటి దగ్గర కూర్చోలేక. ఇలా మొగుళ్ళని కాపాడటం కోసమే జబర్దస్త్ పెట్టారన్నమాట. నీకు చెప్తే అర్థం కావట్లేదురా, నరకంలో కొరడాలతో కొడతారు. అబ్బా, మా ఆవిడ మాటలతోటే కొట్టేస్తుంటదండి అక్కడ. నూనెలో వేయించేస్తాం. మా ఆవిడ మాటలతో వేయించేస్తుంటది నన్ను అక్కడ. గట్టిగా ఫిక్స్ అయ్యారు. నేను నరకంలోనే ఉంటాను సార్ బాబు. నువ్వు ఎలాగొచ్చావే ఇక్కడికి? కోకిలని మా ఆవిడ సారి ఏంట్రా ఎట్టకారమా? నీ మట్టికి నువ్వు చచ్చిపోతే కింద ఇంటద్దు ఎవడ కడతాడు, పాల బిల్లు ఎవడ కడతాడు, కరెంట్ బిల్లు ఎవడ కడతాడు? అటన్నిట్లో కోసం కదా కార్డు బీరువాలో పెట్టొచ్చాను కదా ఇక్కడ. నాలుగు గీసుకోడానికే. మేఘాలు బొక్కడిపోతున్నాయా? నేను అరిగితేనే బొక్కడిపోతున్నాయా? మీరు సింధులు తొక్కితే బొక్కడి పడట్లేదా? మీరు డాన్స్ చేస్తుంటే బొక్కడి పడట్లేదా? నా వల్ల బొక్కడి పడలేదా? ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మన ఇది కాదు, మన ఇల్లు కాదు, సార్ మీద అలా అరవకూడదు తెలుసా? అరకిలో కందిపప్పు తీసుకురారా అంటే ఇక్కడికి పందికొక్కులాగా వచ్చి నాటకాలు ఆడాలా? అరకిలో కందిపప్పు కోసం అంతరిక్షం దాటి వచ్చేవా? కందిపప్పు తీసుకురాయలు. అదే నేను చచ్చిపోయి ఇక్కడికి వచ్చాను కదా. ఆకాశరావు, నువ్వు మగాడిగా చచ్చిపోయావు, మొగుడుగా ఇంకా బతికే ఉన్నావు. ఏంటి అలా చూస్తున్నావు? నేను మగుడినే. అరగంటలో కిందకి రాకపో నా చేతుల్లోనే సత్తావు. ఇలా వెళ్ళి మళ్ళీ అలా అరగంటలో వచ్చేస్తానే. కుదరదురా. అమ్మ తెలియదు, ఇప్పుడే వచ్చేస్తున్నాను. సరే పాపు లెక్కలు చూద్దాం పద. ఫస్ట్ రష్మి గారిదే. కోకిలా ఏంటి? ఇదిగో అరకిలో కందిపప్పు తీసుకొచ్చాను. మరి నేను వెళ్ళనా? ఎలాగా సార్? చూసారు, అది కోఆపరేషన్ అంటే. సాగుని తనే చెప్పింది, వెళ్ళిపోతాను నేను మళ్ళీ. గురువుగారు మళ్ళీ వచ్చావేంట్రా? వచ్చాను గురుగారు, చెప్పాను కదా ఇలాగే అలాగే వచ్చేస్తాను అరగంటలోని. ఒరే చీరట్టు వస్తున్నావు, దీన్ని నాకు ఏం అర్థం కావట్లేదు. ఊరుకోండి గురుగారు. గురుగారు ఎలా రండి చెప్తాను. మళ్ళీ మనమాట మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఏమో ఉండదండి. ఒక్క నిమిషం, అది ఏంటిది? ఎంటర్టైన్మెంట్. అది పలకటం రావట్లేదు అంట. అన్నీ ఉండవురా ఇక్కడ. చాలా సినిమాల్లో చూస్తుంటాం కదండి. అది బాగాలంటే చూడు. ఎవరక్కడ? తకది మీ తకది ను 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 తకది మీ తకది ను
ధీర 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 మనసాగలేదురా చేరరార శూర సొగసందుకోరా ఎట్ సైజు మారింది ఏంటి ఇక్కడ? చింతపండు తేరా అంటే పులిహోరలోకి ఇక్కడికొచ్చి పులిహోర కలుపుతావా? అలా కాదే. చింతపండు తేరా పులిహోరలో కంటే పావు గంటలో చింతపండు తీసుకొని రా, పులిహోరతో పాటు బజ్జీలు కూడా వేస్తున్నాను, త్వరగా సావు. సార్ నచ్చినోని భోజనానికి పిలవచ్చు కానీ ఇదేంటి సార్ సచ్చినోని భోజనానికి పిలుస్తుంది రమ్మని? ఇప్పుడు అరగంటలో వెళ్ళి వచ్చేస్తాను, మీరు మెయిన్ డోర్లు వేయకూడదు. అలాగ వచ్చేస్తాను అంతే. బకెట్ ఏంటి? నూనె పట్టుకెళ్తానండి, మా ఆవిడ బజ్జీలు వేస్తానంది కదా కింద. అది పాపులు ఏంచి నూనె రా. అయినా పర్లేదు, మా ఆవిడ మామూలుగా బజ్జీ వేసినా అలాగే ఉంటాయండి. బకెట్ తీసుకొచ్చాయి. మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నారండి? ఇద్దరు ఉన్నారు. ఆడవాళ్ళు ఎంతేలేండి, లక్షలు పోయినా ఊరుకుంటారు కానీ సించాలు డబ్బాలు పోతుంటే ఏడుస్తుంటారండి. కోకిలా కట్కా ఏంటి? ఇదిగో నరకం నుంచి నూనె కూడా తెచ్చాను, మరి నేను వెళ్తాను. పామాయిలా? కాదు, పాపులు అయింది. సర్లే, మంచి బ్రాండే, మంచి బ్రాండే. మీకు దండం పెడతాను సార్, నన్ను కిందకు పంపించండి సార్. అనవసరంగా మనకు వేస్ట్ బ్రో. నన్ను కింద పంపించండి, నన్ను బయట పంపించండి సార్. పంపించకండి సార్, నన్ను బయట పంపించండి సార్. నన్ను లోపలికి పంపించండి సార్. నన్ను బయట పంపించండి. ఏంట్రా ఏంటి నీ ఏడుపేంటి? ఎవరు నువ్వు చెప్పు. ఎందుకు పాప ఏం చేశాడు? చంపేశాడు. ఎవరిని? స్కిట్ లో పంచులు. నీకు పెళ్ళయిందా? లేదు, సంబంధాలు చూస్తున్నా సార్. ఈ నరకం కూడా ఇంకా పెద్ద నరకం తెలుసా? ఇక్కడ నువ్వు చూస్తున్న ట్రైలరేరా, కింద పెళ్లి చేసుకుంటే మొత్తం సినిమా చూపిస్తారు నీకు. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు అర్థం అవుద్దు చూడు. ఆకాశరావు, ఎక్కడ మీటింగ్ చేసావే? లంగాకి బొందు ఎక్కించరా అని చెప్పానా? బొందుగాలతో మీటింగ్ ఏంటి? చాలా తేడా ఉంది వ్యాపారం. అర్జెంట్ గా ఏం చేస్తాం అంటే ఈ ఫోటో మొత్తం అన్ని లోకాలకు పంపించు. ప్రతి వాట్సాప్ గ్రూప్ లోని షేర్ చెయ్యి. ఈ ఎక్కడో ఏ లోకానికి వచ్చినా సరే ఇంత రానివద్దని చెప్పు. పక్కనా? పక్కా. నడు. ఎక్కడికే? 100 ఏళ్ళు నాతోనే సావాల్సిందే. అమ్మా అలా గురుగారు, అయ్యో బాబోయ్, గురుగారు తీసుకెళ్ళిపోతుంది. గురుగారు, అమ్మా కాపాడండి సార్. నాకు పెళ్ళి ఉండాలి. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకెట్ రాఘవ్ గారు, అంతే ఈ వయసులో అన్ని పిల్లి మొక్కలు వేస్తున్నారు, డేంజర్ కదా ఒకసారి. బాగుంది మీ కాన్సెప్ట్. అంటే నరకమే బెటరు కంపారిటివ్ గా భార్యతో కన్నా సంసారం కన్నా. అందరూ బాగా చేశారు. మనో గారు, చాలా బాగుంది. అంటే అనుకూలవతి కాని ఎడల ఎలా ఉంటది అనేది చూపించడంలో అందరూ సఫలీకృతులయ్యారు. రాఘవ్ గారి ఎనర్జీ క్యారీ చేసేస్తుంది. ఏది వాడుతున్నారు? మోకాళ్ళ నొప్పికి టాబ్లెట్. చాలా బాగుంది. జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు. So judges, Rocket Raghava and team ki iche score 17 out of 20.